ఈ రోజు మనం బేబీ కార్న్ బుల్లెట్స్ చేసుకుందాం. ముందుగా బేబీ కార్న్ తీసుకుని ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకుని వాటర్ పోసి మరిగించుకోవాలి. కొంచెం పసుపు వేసి నీళ్ళు కాగిపోయాయి. ఇప్పుడు మనం బేబీ కార్న్ వేసుకుందాం. బేబీ కార్న్ వేసుకున్న తర్వాత 50% ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకున్న తర్వాత తీసేసుకుందాం. ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఏదైనా బెజ్జాల గిన్నెలోకి తీసుకుని ఇలా వాటర్ మొత్తం వాడేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ముక్కలన్నీ దాంట్లో వేసుకుందాం. 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా పిండి వేసుకుందాం. 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుందాం. సాల్ట్ కొంచెం. ఒకసారి మొత్తం స్పూన్తో ఇలా కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఒకసారి నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ఇవి సరిగ్గా రావు. ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ముందుగా మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మొత్తం గట్టి పెట్టి ఒకసారి తిప్పుకుందాం. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా జాలి గట్టిలోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాం ప్లేట్లో. ముందుగా మూకుడు పెట్టి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, మొత్తం ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం బాగా ఫ్రై చేసుకుందాం. ½ టేబుల్ స్పూన్ సాల్ట్, ½ టేబుల్ స్పూన్ కారం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం గరిటెతో. రెండు స్పూన్ల టమాటా సాస్, కొంచెం మిరియాల పొడి, కొంచెం వాటర్ పోసి ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బేబీ కార్న్ వేసుకుందాం. ముక్కలు మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఒకసారి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. బేబీ కార్న్ బుల్లెట్స్ రెడీ. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. Like, share, subscribe my videos.